ప్రియా నీకు ఎప్పటికెళ్ళి తెలుసు? 1 ఇయర్ నుంచి తెలుసు సార్. హ్మ్. సరే గాని ఎన్ని రోజుల నుంచి ఉంటున్నావు ఇక్కడ? 4 డేస్ అవుతుంది సార్. అంటే 4 డేస్ ముందర ఆ పిల్లతో మాట్లాడినావు నువ్వు? లేదు సార్, ఉండడానికి ముందు మాట్లాడలేదు సార్. అంటే చిన్న గొడవ అయ్యి. అంటే ఏం మెసేజ్ రాలేదు ఆ పిల్ల దగ్గర నుంచి నీకు? లేదు సార్, గొడవ అయ్యాక 4 డేస్ బ్యాక్ కాల్ చేసి ఇంట్లో ఎవరు లేరు అంటే ఎగ్జైట్ అయ్యి వచ్చేసాను సార్. ఆ పిల్ల లేకుండానే కాల్ చేసి నేను రమ్మన్నదంటే సిన్సియర్గా లవ్ చేసి ఉంటుంది నిన్ను. సార్ లేకపోవడం ఏంటి సార్, 4 రోజులు నాతో పాటే ఉంది కదా సార్. అరే బాబు, ఆ పిల్ల చనిపోయి 1 వీక్ అవుతుంది. ఆ పిల్ల లేకుండా కాల్ చేసి నేను రమ్మన్నదంటే ఆ పిల్ల గ్రేట్ అంటున్నా నేను. సార్ ప్రియా చనిపోవడం ఏంటి సార్, 4 డేస్ నాతోనే ఉంది కదా సార్. చూడు తమ్ముడు, ఆ పిల్ల చనిపోయి 1 వీక్ అవుతుంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఆ పిల్ల చనిపోయినమ్మటే వాళ్ళ ఊరికి తీసుకొని పోయారు. లేదు సార్, మీరు అబద్ధం చెప్తున్నారు. అరే కావాలంటే వాళ్ళ అమ్మాయి నెంబర్ ఇస్తా, కాల్ చేసి కనుక్కో. సార్ అది నాతో పాటే ఉండి నాకు వండి పెట్టింది సార్, నాకు నమ్మబుద్ధి అవుతలేదు. సరేరా, ఆ పిల్లని నువ్వు ముట్టుకున్నావా? ఇప్పుడే చెప్తున్నా, ఇంట్లో ఉంటున్నావు కదా, టచ్ చేయడం అట్లాంటివి ఏమైనా చేసావంటే నరికేస్తా చెప్తున్నా. లేదు సార్. సరేలే, ముట్టుకోలే. ఆ పిల్ల వంట చేయడం చూసినావా? ఫ్రిడ్జ్లో పెట్టాను, వెళ్ళి తినేసిరా. ఫ్రిడ్జ్లో పెట్టావా? సరే, నాకు ఆకలేస్తుంది. ఫుడ్ ఏమైనా ఆర్డర్ పెట్టుకుందామా? వద్దు, నేను ఆల్రెడీ కుక్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశా. లేదు సార్. వంట చేయడం చూడలే, మరి తిండి ఎడకెళ్ళి తిన్నావురా? అన్నీ ఫ్రిడ్జ్లోంచే తిన్నాను సార్. బా, ఫ్రిడ్జ్లోకి వెళ్ళి తిన్నావా? మంచి టేస్ట్ ఉన్నాయా? లేదు సార్, తిన్న వెంటనే వామిటింగ్ చేసుకునేవాడిని. అరే ఎందుకేందో తెలుసారా వామిటింగ్ నీకు? దానికి సరిగ్గా వంట రాదేమో అనుకున్నాను సార్. నీ బొక్కరా, ఆ ఫుడ్ అంతా 1 వీక్ నుంచి ఫ్రిడ్జ్లో మురుగబెట్టిన ఫుడ్ అది. ఆ పిల్ల చనిపోయింది తమ్మి. ఇగో నువ్వేమనుకున్నా అదే నిజం. ఇగో ఇవన్నీ మర్చిపో. నీ బాధ నాకు అర్థమైంది, కానీ ఆ పిల్ల ఫైనల్గా నేను చూద్దాం అనుకుంది, అందుకే పిలిపించింది. అర్థమైందా?